ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూన్ 12న అయితే కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అప్లికేషన్ను మీరు ఏ విధంగా పూరించి ఇవ్వాలి, అలాగే అప్లికేషన్తో పాటుగా మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. అలాగే మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే మీకు స్క్రీన్ పైన ఇప్పుడు నేను ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ మీకు అయితే స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. ఇదండి అప్లికేషన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇదే అండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషను. అయితే ఈ అప్లికేషన్ మీరు ఎలా ఫిల్ చేయాలి, సో ఏ బ్లాంక్స్లో ఏ విధంగా మీరు ఫిల్ చేయాలనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆధార్ నెంబర్ అనేది ఉంది కదా, సో ఇక మీ యొక్క ఆధార్ కార్డులో నెంబర్ ఏదైతే ఉందో అది మీరు జాగ్రత్తగా ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. సో క్షుణ్ణంగా దయచేసి స్లోగానే రాయండి, అయితే జాగ్రత్తగా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పేరు, మీ యొక్క పేరు అనేది ఆధార్ కార్డులో ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి సో మీ యొక్క పేరు అనేది ఇంగ్లీష్లో ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి, స్మాల్ లెటర్స్లో ఉంటే కనుక స్మాల్ లెటర్స్లోనే రాయాల్సి అయితే ఉంటుంది. సో దయచేసి ఏంటంటే తప్పులు లేకుండా సో జాగ్రత్తగా చిన్నగానే రాయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి తండ్రి పేరు, భర్త పేరు, మీ యొక్క ఆధార్ ప్రకారం ఏంటంటే మీ యొక్క తండ్రి పేరు ఉంటే మీ యొక్క తండ్రి పేరు రాయండి, లేదంటుకుంటే కనుక భర్త పేరు ఉంటే కనుక భర్త పేరు అనేది రాయండి. ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి తల్లి పేరు రాయాల్సి అయితే ఉంటుందండి, మీ యొక్క తల్లి పేరు కూడా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే రాయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు ప్రకారం పుట్టినటువంటి తేదీ, మీ యొక్క ఏదైతే పుట్టారు కదా డేట్ ఆఫ్ బర్త్, సో అది కూడా మనకు ఆధార్ కార్డులో ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కులం కానీ మతం కానీ మీకు తెలిసిందే, సో మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ముస్లిం ఉంటే ముస్లిం, హిందూ ఉంటే హిందూ, క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్, ఇక ఏదైనా వేరే కులాలు ఉంటే కనుక ఆ కులం పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత, అంటే మీరు ఎంతవరకు చదువుకొని ఉన్నారనేది మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అంటే కొంతమంది 5th క్లాసు, 6th క్లాస్, 7th క్లాసు, 10th క్లాస్ అనేది చదివి అంటే మనకు కంటిన్యూ చేయకుండా ఆపేసి ఉంటారు కదా చదువు, సో అలాంటి వాళ్ళు మీరు ఎంతవరకు చదువుకున్నారో చదువు రాయాలి. అలాగే వైవాహిక స్థితి, అంటే మీరు మ్యారీడా, డైవర్స్ తీసుకున్నారా, అలా అన్మ్యారీడా, విడోవా, సో మొత్తం అనేది ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మీ యొక్క మొబైల్ నెంబరు, అంటే మీ యొక్క ఆధార్లోనే మీరు మీ యొక్క ఆధార్కి మీ మొబైల్కి ఏదైతే యాక్టివ్లో పెట్టారో ఆ మొబైల్ నెంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, ఆ అడ్రస్ కూడా మీకు ఆధార్ కార్డులో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మీరు ఆ అడ్రస్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి డోర్ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి అది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ వీధి, మీ యొక్క వీధి ఏదైతే మీరు ఏ వీధిలో ఉన్నారో ఆ పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి జిల్లా అలాగే మండలం కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ రకం, అంటే మీరు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుంటున్నారా, లేదా వికలాంగ పెన్షన్కి సంబంధించి ఒంటరి మహిళ చేనేత, సో మీరు ఏ రకానికి సంబంధించి అప్లై చేసుకుంటున్నారో ఆ రకానికి సంబంధించినటువంటి మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు వికలాంగుకు సంబంధించి పెన్షన్ సదరు మనకు వికలాంగ అనేది ఇవ్వరు కాబట్టి సో మనకు విడో పెన్షన్నే మనకు విడుదల చేస్తారని చెప్పేసి మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో విడో పెన్షనే ఆల్మోస్ట్ అయితే టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డులో పేరు కానీ, లింగం కానీ, పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా అనేది దానిపైన కూడా ఒకవేళ మార్పులు అంటే మీరు చేంజ్ చేసుకొని ఉంటే కనుక అవును అనండి, లేదంటే లేదు అని చెప్పేసి మీరు టిక్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది వేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఇక మీరు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే జతపరచవలసిన డాక్యుమెంట్స్, అంటే మీరు మీ యొక్క అప్లికేషన్ బ్యాక్ సైడ్ కొన్ని డాక్యుమెంట్స్ అనేది జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేసి అటాచ్ చేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ గడిచిన 6 నెలల, సో ఇది మనకు అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ అనేది మొత్తం జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి మీ ఇక్కడ ఈ బ్లాంక్లో వచ్చేసి మీకు ఒక ఫోటో అనేది ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు మొత్తం రెడీ చేసుకొని ఈ అప్లికేషన్ ఫ్రంట్ సైడ్ పెట్టి మొత్తం అప్లికేషన్ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాపీస్ అనేది బ్యాక్ సైడ్ అటాచ్ చేసి సో మీ యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి అతని దగ్గర, అంటే లేడీ కూడా ఉండొచ్చు, జెంట్ కానీ ఉండొచ్చు, సో ఎవరైతే మీ పరిధిలో మీ ఏరియాలో ఉంటారో వాళ్ళ దగ్గర అయితే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు ఆ అప్లికేషన్ తీసుకొని
మీ యొక్క పేరు ఏదైతే ఉందో వాళ్ళు ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్లా నాన్ ఎలిజిబుల్లా అని చెప్పేసి వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో వస్తే కనుక మీకు పెన్షన్ అయితే అందుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.